ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆదోని దగ్గర బినిగేరి గ్రామం లక్ష్మీకాంతారెడ్డి గారింటి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ పైన మేడ మీద ఇదొక్కటే రూమ్ వేసినాడు. దీనిని ఇట్లా కింది మీదకి వేసుకోమని చెప్తున్నాం, లేదా ఇట్లన్నా వేసుకోమని చెప్తున్నాం. అంటే ఇట్నే ఒంటి మీద ఉండకూడదు. ఇక్కడ వాయువం మూత ఉంది. ఈ వాయువం మూతకు బదులు ముందు రేకులు ఏమంటున్నాం. ఇక్కడ 20 అడుగుల రేకులు ముందుకు వేస్తే ఇది సెంటర్కి వస్తుంది. పోదాం పైన. ఇది అంతే ఏంలే. 20 అడుగుల రేకులు కార్ పార్కింగ్కి వస్తుంది. ఏందనేది ఊడిపడింది. ఉప్పు నీళ్ళ ఏం కథ? మంచి నీళ్ళే. వాడు బాగా పైన ఖర్చులు బాగా పెట్టాడు. అది కూడా ఏడ క్రాక్ లేదు. ఏడ ఆడు వాటితో క్రాక్ వచ్చింది, అది పడుతుంది అనుకుంటా. అట్లా ఈడు ఎంతనే పడుతుంది. అప్పుడు నువ్వు గుర్తొస్తుంది అది పడినప్పుడు. అన్నది ఉండకూడదు అని చెప్పి అందుకే పడుతుంది. ఇక ఇట్లా తెగిపోయి ఉండకూడదనా? ఈ 2 అడుగులు పెంచి ఇట్లా కింది మెట్ లెవెల్కు ఇప్పుడు ఇట్లా కింది మెట్ లెవెల్కు ఇది మెట్లు అన్నీ తెగిపోయిండే కదా. ఇట్లా రేకులు ఇట్లా 20 అడుగులు రేకులు ఇటు వరకు రేకులు వేస్తే అది సెంటర్కి పోతుంది. ఈ అరుగు అనేది ఇటు వరకు రాని ఏమన్నా ఇట్లా ఇట్లా ఈ అరుగు ఇట్లా అది ఎంతవరకు వచ్చింది. ఇది కూడా అట్లా దీన్ని చక్కగా మనకు గేట్ పెట్టుకుందాం. ఏమన్నాడా? ఇది ఇట్లయితే క్రాస్ నడక అయింది కదా. వద్దు చక్కగా నడకుండానే. ఇక ఈ అరుగు కూడా కింది మీది కొని ఇది ఇప్పుడు ఈ అరుగు ఉంది కదా, ఇది కింది మీది పోవాలన్నమాట. ఇది ఈశాన్యం ఎత్తైంది కదన్నా. బాగుంది ఇల్లు, భలే కట్టించినావు నాకు ఖర్చు పెట్టి. నేను ఇంత పెడతావు అనుకోలే. ఏమైంది పైన లేదు, దీన్ని బయట నేను రాలేనులే. అప్పుడే నాకు సీరియస్ అయినా కూడా కనీసం ఇట్లా అడిగింటే కూడా బాగుండేది. కిచెన్ పూజ రూమ్ బంగారు లేక ఉంది. ఇల్లే పొరపట్లేదు కానీ ఇది వాయువం బాత్రూమ్ ఉంది. ఏం అవసరం లేదమ్మా, ఊకం లైట్ వేసారు. చూసి పోయొచ్చినాక ఉండొచ్చాక ఇది ఎందుకు వాడకుండా లేరు? అన్నా ఇది ఒక్కటే వేపిత్రా నాకు చాలు. కానీ ఈ రేకులు ఒక్కటే వేపిత్రా. ఈ రేకులు ఇది వేపిత్రా. 20 అడుగులు అయిపోయినా రేకులు ఉంటానా. ఇప్పుడు ఏమక ఈ గోడ కూడా కట్టాలక. అదే ఆ గోడ మెట్లు కాదని ఉండాలా. మెట్లు తెగిపోయిన కుసునికి వచ్చేట్లు ఉండాలి. మన ఆడ వేరే కూడా చూసాను, కొద్దిగా కుసునికి వచ్చేట్లు వేయాలి ఖచ్చితంగా. అది తెగిపోయినట్టు ఉండకూడదు. బయలుపుల్లో వేసాడు మన కొత్త. అంటే ఇప్పుడు ఇది ఈసారి అయితే వాయువం తగ్గే కదా. వాయువం తగ్గినప్పుడు మనం బయట విషయాల్లో చెల్లాం. పొందా